గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం చేసుకోబోయే వీడియో జియోగ్రఫీకి సంబంధించి మనం మ్యాప్ లేకుండా చదవడం అనేది నదిలో పడవ లేకుండా వెళ్ళడం లాగా ఉంటుంది. ఎందుకంటే చదివినా కానీ చదివినట్టే ఉంటుంది, కానీ మనం మ్యాప్ ఉంటే ఇంకా ఎక్కువ జ్ఞాపక శక్తితో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం భారతదేశంలో ఎత్తైన పర్వతాల గురించి చెప్పుకుంటుంటాం. అంతకుముందు మనం భారతదేశం గురించి మనకు ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉంటాయి. ఉత్తరాన అంటే మనం మ్యాప్ను ఇలా చూసినప్పుడు ముందు అంటే లడఖ్ ప్రదేశము, జమ్మూ కాశ్మీర్ ఉన్న ఏరియాలో ఉత్తరం అవుతుంది. అక్కడ ఉండేవి హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాల్లో 3 రకాలు ఉంటాయి హిమాలయాల్లో. ఒకటి హిమాచల్, హిమాద్రి, శివాలిక్ అని ఉంటుంది. హిమాచల్ అంటే ఈ 3 కూడా లడఖ్ నుంచి మొదలుపెట్టుకొని ఇక్కడ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ఇట్లా తూర్పు భాగంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించి ఉంటాయి. అయితే రావడం ఏమవుతుందంటే కొద్దిగా తగ్గుతూ వస్తాయి. హిమాచల్ ఉన్నంత హిమాద్రి ఉండవు, హిమాద్రి ఉన్నంత శివాలిక్ పర్వతాలు ఉండవు. మామూలుగా ఓవర్వ్యూలో చెప్తున్నా ఇట్లా పర్వతాల గురించి. మనం మామూలుగా చెప్పాలంటే పీఓకేలో ఉంటుంది K2 శిఖరం, పైనుంచి వస్తాం మనం. గాడ్విన్ ఆస్టిన్ అంటారు దీన్ని. 8611 మీటర్లు ఉంటుంది. అలాగే వచ్చేసి నేపాల్లో ఉంటుంది 8848.86 మీటర్స్. నేపాల్లో ఉండే శిఖరం ఏది? ఎవరెస్ట్ అంటారు. దీని పెద్ద శిఖరం అంటారు. మన ఇండియాలో వచ్చేసి మాత్రం కాంచనజంగా అని ఉంటుంది, 8586 మీటర్లు ఉంటుంది. ఎందుకు కాంచనజంగానే అంటాం? ఎందుకంటే K2 గడ్విన్ ఆస్టిన్ అనుకోవచ్చు కదా బ్రదర్ అని అనొచ్చు. 8611 మీటర్లు ఉంటుంది, అదే అనుకోవచ్చు. కాబట్టి మనం పీఓకే ఆల్రెడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏం చేస్తున్నాం అంటే మనం సిక్కింలో ఉన్న కాంచనజంగాని 8586 మీటర్లు ఉంది కాబట్టి దాన్ని మనం మన ఇండియాలో పెద్ద శిఖరం లాగా తీసుకుంటాం అన్నట్టు. మళ్ళా కిందికి వస్తే రాజస్థాన్లో కూడా ఒక శిఖరం ఉంటుంది, గురు శిఖర్ అని. 1772 మీటర్లు ఉంటుంది రాజస్థాన్లో. అలాగే మధ్యప్రదేశ్కి వచ్చే వరకు 1048 మీటర్లు ఉంటుంది మధ్యప్రదేశ్లో. అదే ఎక్కడ ఉంటుంది? అమర్కంటక్ అని ఉంటుంది. అమర్కంటక్ వింధ్యా పర్వతాల సమీపంలో ఉంటుంది అన్నట్టు. వింధ్యా పర్వతం మధ్యప్రదేశ్ అంటే నీకు ఆడ మ్యాప్లో నీకు మధ్యప్రదేశ్ ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది అన్నట్టు. మామూలుగా ఇక్కడ మధ్యప్రదేశ్ అనేది మీకు మిస్ అయినట్టు కనబడుతుంది. మధ్యప్రదేశ్ అనేది ఇక్కడ చిన్నగా భాగం మధ్యప్రదేశ్ గుర్తిస్తున్నా. అదే మధ్యప్రదేశ్లో ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఏముంటుంది? వింధ్యా పర్వతాలు అనేవి ఉంటాయి. మామూలుగా వింధ్యా పర్వతాలు ఉంటాయి. అమర్కంటకు మధ్యప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలో కూడా ఉంటాయి పర్వతాలు వచ్చేసి సహ్యాద్రి పర్వతాలు, కలనుబాయి 1646 మీటర్లు ఉంటాయి. అవి కూడా మహారాష్ట్రలో ఉండే పర్వతాలు. అట్లే అంటే మనం ఇప్పుడు ఈ కింది భాగంలో వచ్చే వరకు వెస్ట్రన్ సైడు అంటే మన గుజరాత్ అని జీజే అని రాసినామా, వెస్ట్రన్ సైడు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ భాగం వరకు పశ్చిమ కనుమలు అంటారు. అదే తూర్పు సైడు ఇక్కడ బంగాళాఖాతం అని రాసినామా, ఈ పరిధి వరకు ఇక్కడ తమిళనాడులో ఇక్కడ కొంత భాగం ఉంటుంది, ఇక్కడ కొద్దిగా భాగం ఉంటుంది. పశ్చిమ కనుమల కొద్దిగా భాగం, అందుకే తూర్పు కనుమల కొద్దిగా భాగం ఉంటుంది. ఇది తమిళనాడు అనే ప్రాంతం. ఇక్కడ నుంచి ఈ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఇదేమో తూర్పు కనుమలు అంటారు. అలాగే ఇక్కడ ఈ గుజరాత్ నుంచి ఏదైతే ఈ బార్డర్ ఇక్కడ ఉన్నదో ఇది పశ్చిమ కనుమలు అంటారు ఇక్కడనే. అయితే ఇందులో కేరళలో వచ్చేసి అనైముడి అనే శిఖరం ఉంటుంది. ఇక్కడ నీలగిరి పర్వతాలు కూడా ఉంటాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళకు మధ్య గల ప్రదేశాలలో నీలగిరి పర్వతాల్లో ఒకటి ఉంటుంది దొడబెట్ట శిఖరం. ఇది పెద్ద శిఖరం అంటారు. 2637 మీటర్లు ఉంటుంది ఈ శిఖరం ఎత్తు వచ్చేసి తమిళనాడులో. మళ్ళీ ఇటు నుంచి వచ్చినప్పుడు మన తూర్పు కనుమల్లో మనకు పెద్ద శిఖరం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, జందగడ అంటారు. అది 1690 మీటర్లు ఉంటుంది. 1690 మీటర్లు ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఒక శిఖరం ఉంటుంది. దాని పేరు శాడిల్ శిఖరం అంటారు. శాడిల్ 738 మీటర్లు ఉంటుంది. ఈ శాడిల్ శిఖరం ఎత్తు 738 మీటర్లు ఉంటుంది. ఇక్కడ మామూలుగా ఈ కాంచనజంగా కాడికి ఇక్కడ పోయినాం కదా, ఇటు నుంచి వస్తే వెస్ట్ బెంగాల్లో శిఖరాలు ఏం కనిపించవు. కానీ
ఇక్కడ మిజోరాంకి పోతే మిజో కొండలు అని ఉంటుంది. మిజో కొండలు బ్లూ మౌంటైన్ అని ఉంటుంది. బ్లూ మౌంటైన్ వచ్చేసి 2151 మీటర్లు ఉండడం జరుగుతుంది. అలాగే నాగాలాండ్లో నాగా కొండలు ఉంటుంది. ఆ కొండల్లోనే సారామతి అనే శిఖరం ఉంటుంది. అది 829 మీటర్లు ఉంటుంది నాగాలాండ్లో. ఇట్లా ఒక మ్యాప్ తీసుకుంటే దాని మీద పూర్తి అవగాహనగా ఇట్లా వచ్చేస్తుంటుంది అన్నట్టు. మామూలుగా మ్యాప్ లేకుండా చదవడంలో అంత ఉపయోగం ఉండదు. ఇప్పుడు కొండల విషయాలు అన్నాం కాబట్టి, ఇప్పుడు మన రాజస్థాన్లో ఆరావళి పర్వతాలు ఉంటాయి, మధ్యప్రదేశ్లో వింధ్యా పర్వతాలు ఉంటాయి. మనం ఇక్కడనే మామూలుగా మధ్యలో దక్కన్ పీఠభూమి అని ఉంటుంది. మన తెలంగాణ ప్రాంతం కూడా దక్కన్ పీఠభూమిలో భాగంగానే ఉంటుంది. మామూలుగా కొండల విషయానికి వస్తే ఏమో ఉంటాయి. ఇక్కడ మనం దక్షిణాన మనం సౌత్లో ఉన్నాం కాబట్టి సౌత్లో గురించి డిస్కస్ చేద్దాం. మహారాష్ట్రలో వచ్చేసి మహదేవ్ కొండలు లేదా సహ్యాద్రి కొండలు అంటారు. కొండలలో మామూలుగా కర్ణాటకలో కూర్గు కొండలు అని ఉంటాయి, నీలగిరి కొండలు అని ఉంటాయి, బాబుబుడాన్ కొండలు అని ఉంటాయి. మీకు ఇప్పుడే చెప్పిన నీలగిరి కొండలు అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు మధ్యలో ఆవరించి ఉన్నాయి, అంటే బార్డర్లో ఉంటాయి ఇవన్నీ ఈ కొండలు. బాబుబుడాన్ కొండలు అనేది కాఫీ పంటలకు ప్రసిద్ధి. మీరు ఎవరైనా పోతే కర్ణాటక పోతే విజిట్ చేయొచ్చు. బాబుబుడాన్ కొండలు కాఫీ పంట ఎక్కువ పండుతుంది అన్నట్టు. అన్నమలై కొండలు అనేది కేరళలో ఉంటుంది. అన్నమలై కొండలు అలా అనైముడి శిఖరం అనేది ఈ అన్నమలై కొండలలోనే ఉంటుంది. 2696 మీటర్లు అని చెప్పాను ఇంతకుముందే. అలాగే దొడబెట ఈ అన్నమలై కొండల్లో ఇప్పుడు తమిళనాడులో దొడబెట్ట శిఖరం ఉంటుంది. అలాగే పళని కొండలు ఉంటాయి, అదే వర్షన్ కొండలు, ఇలా 3 కొండలు ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే కొండల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కడప కొండలు, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో విస్తరించి ఉన్న నల్లమల కొండలు, ఇలా ఒడిశాలో అయితే మహేంద్రగిరి కొండలు, ఇప్పుడు జార్ఖండ్లో వస్తే రాజమహల్ కొండలు, ఇట్లా కొండలు విస్తరించడం జరిగింది. ఇట్లా కొండల మీద ఏం చెప్తున్నారు అనుకోవచ్చు. ఇట్లా మనకు జతపర్చంలో ఒక 4 కొండలు ఇచ్చేసి ఇక్కడ 4 రాష్ట్రాలు ఇస్తారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం మ్యాపింగ్ ఇవ్వాలంటే మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయడానికి ఒక ఆస్కారం ఉంది. కొండలు గుట్టలు అని పేరు చెప్పేసి ఏ రాష్ట్రం అని ఇస్తాడు. అలాగే కాకుండా ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్ ప్రకారం ఏం చేస్తారు, మహాదేవ్ కొండలు కర్ణాటకలో ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తాడు, కూర్గు కొండలు కర్ణాటకలో ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తాడు, అన్నమలై కొండలు తమిళనాడులో ఉన్నాయి. ఇందులో ఏ కరెక్ట్ అంటాడు, పైది 3వది తప్పు ఉంటుంది. కూర్గు కొండలు ఒకటి కర్ణాటకలో ఉంటాయి కాబట్టి బి ఒకటే రైట్ అని ఇస్తారు. ఏబిసి ఇచ్చి ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా అని ఇస్తారు. దీనివల్ల మ్యాప్ పాయింట్ అనేది చాలా యూజ్ అవుతుందని కోరుకుంటున్నా. ఇప్పుడు బంగాళాఖాతంలో తూర్పున ఉంటుంది అరేబియా సముద్రంలో మధ్యప్రదేశ్లో కొండల్లో చెంబల్ కొండల్లో పుట్టిన నర్మదా నది ఏం చేస్తుంది, నీకు వచ్చేసి అరేబియా సముద్రానికి పశ్చిమానికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. నీకు అదే నర్మదా నది మీద ఏం చేశారు, సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది నిర్మించారు మీకు గుజరాత్లో. అది మధ్యప్రదేశ్లో కూడా ప్రవహిస్తుంది. 2-3 రాజాలు బౌలార్ద సడక్ ప్రాజెక్టు పెద్దవి. అక్కడ చాలా నిర్వాసిత ప్రాంతాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అడవిలలో ఉన్న జీవ జంతువులు పర్యావరణానికి చాలా లాస్ ఉన్నది. మరి లేదు బ్రదర్ మీరు అట్లా అంటారు కదా, ఇంతకుముందు నాగార్జున సాగరాన్ని 1955లో కట్టిరు, ఇంకా బాక్రా నంగళ్ళు అట్లా ఫస్ట్ ప్లాన్లో కట్టిరు కదా, అప్పుడు ఏమనలేదు కదా ప్రజలు అనుకోవచ్చు. అప్పుడు మనం అప్పుడప్పుడే 1947లో స్వాతంత్రం తెచ్చుకున్నాం, డెవలప్ కావాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాం. అప్పుడు ఎంత అంటే పర్యావరణం లాస్ అయినా, ప్రజలు వేరే దిక్కు వలసలు పోయినా, ఎందుకంటే అప్పుడు నెససరీ అంటే కావాలి, మనకు నీళ్ళు వాటర్ ఫెసిలిటీ కావాలి. అది రాను ఏమైందంటే మన విద్యుత్ కోసము దీనికోసము మనం డ్యాములు కట్టుకుంటూ పోయేసరికి ఈ పర్యావరణం కోసం చాలామంది ఉద్యమాలు చేయండి. నర్మదా బచావో ఉద్యమం అని మేధా పాట్కర్ గారు బాగా ఉద్యమం చేసిరు. అప్పుడు ఏం చేసిరు, వరల్డ్ బ్యాంకు ఈ ఇస్తున్న ఆర్థిక సహాయం కూడా డ్రాప్ చేసుకోవడం జరిగింది. తర్వాత అది అయ్యింది అనుకో, కానీ ఒక్కొక్క ఆందోళన ఒకలాగా ఉంటుంది అన్నట్టు. అట్లా నీకు మ్యాప్ చదువుతుంటే మ్యాప్లో చూస్తే ఒక్కొక్క స్టేట్కు చోటానాగపూర్ నిక్షేపాలు అని ఉంటాయి. ఉదాహరణకు బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ మధ్యలో ఉంటాయి అన్నట్టు. ఎందుకు చోటానాగపూర్ దేనికి ప్రసిద్ధి, మనకు ఐరన్ కానీ ఇనుము కానీ ఖనిజాలకు ప్రసిద్ధి. అందుకే నీకు
బొకారో కానీ ఈ కర్మాగార బిలాయి కానీ ఈ కర్మాగారాలన్నీ ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాయి, ఎక్కడైతే ఖనిజాలు అవైలబుల్గా ఉంటాయో అక్కడ నిక్షిప్తమై ఉన్నది. వాళ్ళు ఇప్పుడు ఎవరి సహకారంతోటైనా అవి నిక్షిప్తమై ఉన్న ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఎక్కువ అక్కడ సోర్స్ ఆఫ్ ఐరన్ కానీ ఇవన్నీ ఉత్పత్తులు అంటే విపరీతమైన ఖనిజాలు అన్నట్టు ఆ చోటనాగపూర్ పీఠభూమిలో ఉంటాయి కాబట్టి అక్కడనే నిక్షిప్తమై ఉన్నాయి. ఇలా మ్యాప్ చూసుకుంటే ఒక్కొక్క రకంలో ఒక్కొక్క ఉంటుంది. తెగలు కూడా గుర్తొస్తాయి. నాగాల్యాండ్లో నాగా తెగలని, మిజో తెగలని, నాగా కొండలని ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నా. ఇప్పుడు ఈ మ్యాప్ చూస్తుంటే సిలిగురి కారిడార్ అని వస్తుంది. నిన్న మొన్న ఈ న్యూస్లో ఉంది, మీరు గుర్తుపట్టుకోవచ్చు. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ ఈ 3 జట్టు కట్టి సిలిగురి కారిడార్లో ఇండియాకి ఏదో తలంపు తీసుకొచ్చే విధంగా చేస్తున్నాయనే వార్తల్లో విని అక్కడ మన రక్షణ సంబంధించిన బెటాలియన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మ్యాప్ చూడడం వల్ల మన అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు గుజరాత్లో వచ్చేసి గిర్రాడులు అన్నీ ఉంటాయి, అది సింహాలకు ఫేమస్. ఇట్లా కొన్ని చూస్తుంటే కొన్ని వస్తుంటాయి అన్నట్టు. తెలంగాణ 1948 సెప్టెంబర్ 17 మనకు అందరికీ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మనకు 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నిజాం రాజుతోటి పోరాడి పోలీస్ చర్య అనంతరం మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ఇలా ఒక్కొక్క మధ్యాలు ఒడిశాకు వచ్చేసి ఒడిశాలో కూడా మహాదేవ్ కొండలు ఇవన్నీ కొండలు ఉన్నాయి మామూలుగా. అలా ఒక్కొక్క మ్యాప్ చూసే వరకు చాలా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. అందుకే జాగ్రఫీ చదివేవాడు మ్యాప్ను రీడ్ చేసుకొని చదివితే చాలా ఎక్కువ కాలం గుర్తుంచుకోనికి వస్తుంది. మనకి జమ్మూ కాశ్మీర్ లడాక్, మీకు జమ్మూ కాశ్మీర్ గురించి తెలిస్తే ఉంటుంది. 317 ఆర్టికల్ అది 2019లో రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని లడాక్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసారు. జమ్మూ కాశ్మీర్ ఏమో అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం, ఉదాహరణకు ఢిల్లీ మాదిరిగా. లడాక్ ఏమో మనకు అసెంబ్లీ లేకుండా కేంద్రపాలిత ప్రాంతం, అది కేంద్రం ఆధీనంలో ఉండేటట్టు ఒక పార్లమెంటు స్థానంలో ఉంది. అలాగే అది అట్లా మీరు ఒక మ్యాప్ చూసే వరకు బాగా నేర్చుకోవచ్చు అని అనుకుంటున్నాను. మ్యాప్ మీద నా చిన్న ఈ అవగాహన తెప్పించడానికి మిమ్మల్ని ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మరింత మందికి చేరువయ్యేటట్టు, ఇంకా పేద విద్యార్థులకు, కాంపిటేటివ్ స్పిరిట్లో ఉన్న వాళ్ళకు అందరికీ దగ్గర చేస్తారని కోరుతున్నాను.